ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఇటీవలే పోలీసులు హైదరాబాద్ లోని తన నివాసంలో అరెస్ట్ చేసి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా ఆయనకు రిమాండ్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు అనేక ప్రాంతాల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసులు నమోదవ్వడంతో పోలీసులు ఆయన్ని రిమాండ్ లోకి తీసుకున్నారు. కాగా పోసాని కృష్ణమురళి కడప మొబైల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు మంజూరు చేసింది. అంతేకాకుండా పోలీసులు 2 రోజుల పాటు కస్టడీ విచారణని కోర్టుని కోరుతూ పిటిషన్ చేయగా కోర్టు అందుకు అంగీకరించలేదు. అనుచిత వ్యాఖ్యల విషయంలో కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పుకొచ్చింది. దీంతో పోసానికి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కానీ మిగిలిన కేసుల్లో ఆయనకు ఇంకా రిమాండ్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ జనసేన అభిమానులు పోసానిపై పోక్సో కేసు వేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ కూతుర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ విదితమే. అదే విధంగా ఆయన తల్లిపై కూడా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిని రిమాండ్స్ ద్వారానే 6 నెలలు వివిధ పోలీస్ స్టేషన్స్ కి తిప్పాలని కసితో ఉంది కూటమి ప్రభుత్వం. కానీ అనుచిత వ్యాఖ్యలపై ఎక్కువ రోజులు జైలులో ఉంచడం అసాధ్యమని చెప్పుకోవచ్చు. కాబట్టి పోసాని ఈ నెలలోనే విడుదలై బయటికి వచ్చే అవకాశాలైతే ఉన్నాయని వైసీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నారు. పోసాని తరపున న్యాయవాది కూడా చాలా బలంగా పోరాడుతూ ఉన్నారు. చూడాలి మరి పోసాని పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో అనేది. పోసానిని అరెస్ట్ చేసే సమయంలోనే ఆయన అస్వస్థతతో ఉన్నారు. అలాంటి సమయంలో కూడా అతన్ని ఇంతలా బాధ పెట్టడం సరికాదని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు అంటూ ఉన్నారు. కూటమి నాయకులు ఇప్పటి వరకు బూతులు మాట్లాడలేదా? స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పులు చూపిస్తూ వైసీపీ నాయకులను దూషించలేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ని అనరాని మాటలు అనలేదా? వాలంటీర్స్ పై లేనిపోని నిందలు వేయలేదా? లోకేష్, చంద్రబాబు వంటి వారు కూడా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్లపై కూడా కేసులు వేయొచ్చు కదా? అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షానికి మరో రూలా? ఇదెక్కడి న్యాయమంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నారు.